హలో ఎవ్రీవన్, అందరికి హ్యాపీ రక్షాబంధన్. సో మా తాతకి రాఖీ కట్టడానికి నేను మా చెల్లి అయితే వెళ్తున్నాము. మా తాతకి రాఖీ కడుతున్నాను. ఆ తర్వాతకి మా బాపమ్మ కూడా రాఖీ అయితే బాపమ్మ కూడా కట్టేసిన. దాని తర్వాతకి తాత బాపమ్మకి అయితే మంగళారతులు అట్లా ఇచ్చాను. ఫస్ట్ టైం అట్లా ఇవ్వడం. తర్వాతకి అయితే స్వీట్ పెట్టాము. దాని తర్వాతకి మా తమ్ముడికి కూడా రాఖీ కట్టేస్తున్నా. వాడైతే వెండి రాఖీ తేలేదని చెప్పి అలిగాడు. దాని తర్వాతకి కొంచెం మంగళారతులు కూడా ఇచ్చాము. డాడీకి కూడా కట్టాను. డాడీ కట్టిన తర్వాతకి మమ్మీకి కూడా కట్టేశాను. మా రాఖీ ఇలా అయింది సెలబ్రేషన్. నాకు చెల్లికైతే మా మమ్మీ డాడీ శారీస్ అయితే పెట్టారు. ఒకసారి చూడండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా ఇంటి దగ్గర కూడా అయిపోయినాక మా పెద్దడాడీ కూడా రాఖీ కట్టడానికి వెళ్ళాను. పెద్దడాడీ కట్టిన తర్వాతకి పెద్ద మమ్మీకి కూడా కట్టాను. ఆ తర్వాతకి అక్క, నేను, చెల్లి, పెద్దడాడీ కూడా ఇంకా ఇద్దరు అన్నలు వర్క్ ఉండి బయటికి వెళ్ళారు. పెద్దడాడీ కూడా కట్టినాక మా పెద్దన్న దగ్గరికి వెళ్ళాను. అక్కడ అన్నకు కూడా కట్టిన తర్వాతకి అల్లుడు కూడా కట్టాను. దాని తర్వాతకి పార్ట్ 2లో చెప్తాను. అప్పటి వరకు ఆ వీడియో ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. హలో ఎవ్రీవన్, ఇదైతే పార్ట్ 2. మేమైతే ఆత్మకూరుకి వెళ్తున్నాము. ఎందుకంటే మా మమ్మీ మా మామకి రాఖీ కట్టడానికి. సో లాస్ట్ అయితే మా మామ వాళ్ళ ఇంట్లోకి అయితే వచ్చేసాము. చూడండి, వచ్చిన మా మామ వాళ్ళు ఎంత బాగుందో. ఆ తర్వాతకి మామకి బొమ్మది కూడా మమ్మీ రాఖీ కూడా కట్టింది. కట్టిన తర్వాతకి స్వీట్స్ కూడా పెట్టింది. కొంచెం అలా వాళ్ళ అన్నతో కూడా ఫొటోస్ దిగింది మా మామతో. ఇంకా తర్వాతకి ఇంకో తాత వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఆ తాత వాళ్ళ ఇంటి దగ్గర తాతకి మా అమ్మకు కూడా రాఖీ కట్టేసింది. అక్కడ కట్టిన తర్వాతకి కొంచెం అక్కడ మా చెల్లితో టైం పాస్ చేసాం. చూడండి మా చిన్ని పుట్టిది ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఆ తర్వాతకి మా తమ్ముడికి చిన్న చెల్లె రాఖీ కడుతుంది. చూడండి దాని సిగ్గు. ఇంకో తాత దగ్గరికి వెళ్ళాము. వాళ్ళ ఇంటి దగ్గర కూడా అమ్మమ్మ తాతకి మామ కూడా కడుతుంది. మమ్మీ కడుతుంది అక్కడ. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సెలబ్రేషన్స్ ఎలా అయినాయో చెప్పండి. బాయ్ బాయ్.